హాయ్ అండి. మనం బయటైతే టూటీ ఫ్రూటీ అయితే కొంటాం కదా! అలా బయట కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా అయితే టూటీ ఫ్రూటీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా వాటర్ మిలన్ అయితే కట్ చేసేసుకొని రెడ్ పార్ట్ మొత్తం అయితే తీసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా గ్రీన్ పార్ట్‌నైతే పీల్ తీసేసుకోవాలి. నేనైతే ఫస్ట్ చాకుతో అయితే ట్రై చేశాను పీల్ తీయడం. కానీ గట్టిగా ఉంది. అందుకని చెప్పేసి ఈ పీలర్‌తో అయితే తీస్తున్నాను. పీలర్‌తో అయితే వెంటనే అయితే వస్తుంది. ఈ విధంగా అయితే పీల్ తీసేసుకొని పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ అయితే పీల్ తీసేసుకొని పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు వీటినైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసేసుకోవాలి. మరీ పెద్దవిగా కాకుండా, మరీ చిన్నవిగా కాకుండా అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇది ఎక్కువ సేపు కూడా పట్టదండి. ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. మనం ఇంట్లో కేకులు చేసుకుంటాం కదా! అలాంటప్పుడు ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేసుకొని కేకులో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ముక్కలనైతే కట్ చేసి పెట్టేసేసేసాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక మనం ముందుగా కట్ చేసేసుకున్న వాటర్ మిలన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. వాటర్ మిలన్ ముక్కలైతే వేసుకున్నాక ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇవైతే బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 50% కుక్ అయితే సరిపోతుంది. మనం మధ్య మధ్యలో ఈ విధంగా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనకు ముక్క పట్టుకుంటే కొంచెం అనేది మెత్తదనం అయితే తగులుద్దండి. ఈ విధంగా వాటర్ మిలన్ ముక్కలైతే ఒక 50% బాయిల్ అయ్యాక ఈ విధంగా అయితే స్ట్రెయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుంటున్నాము. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసేసుకొని షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. 2 కప్పుల వాటర్ మిలన్ ముక్కలకి 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. షుగర్ కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ అనేది థిక్ కన్సిస్టెన్సీ వస్తది. చూసారు కదా! ఈ విధంగా వస్తే సరిపోతుంది. మనం గులాబ్ జామ్‌కి రెడీ చేస్తాం కదండీ సిరప్, దానికంటే కొంచెం థిక్‌గా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. వాటర్ మిలన్ ముక్కలు వేసినాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇందాక 50% వాటర్‌లో కుక్ అయినాయి కదా! ఇప్పుడు ఒక 50% అయితే షుగర్ సిరప్‌లో కుక్ అవ్వాలి. ఆల్రెడీ వాటర్ మిలన్ ముక్కలైతే కుక్ అయినాయి కదా! ఎక్కువ సేపు కూడా పట్టదు. ఈ విధంగా మనం నొక్కితే ప్రెస్ అవుతది చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్లే. మనకు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. నేను ఇక్కడ రెడ్, ఆరెంజ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫుడ్ కలర్ అయితే బౌల్‌లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు సిరప్‌లో ఉడికించిన వాటర్ మిలన్ ముక్కలనైతే దీంట్లోకైతే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ముక్కలన్నీ అయితే బౌల్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలర్ అయితే కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 బౌల్‌లో అయితే రెడ్ కలరు, 2 బౌల్‌లో అయితే ఆరెంజ్ కలర్ అయితే కలిపేసేసుకుంటున్నాను. చూసారు కదా! కొంచెం కలర్ వేసినా కూడా ఎలా అయితే కనిపిస్తుందో. రెడ్ కలర్ బౌల్ కలిపాం కదా! అదే స్పూన్‌తో మళ్ళీ ఆరెంజ్ కలర్ బౌల్ అయితే కలపొద్దు. మళ్ళీ కలర్ అయితే అంటుకుంటది కదా! సెపరేట్‌గా స్పూన్ అయితే పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా అయితే అన్నీ అయితే కలిపేసి పెట్టేసేసేసాను. ఇప్పుడు ఈ బౌల్స్ అయితే ఒక 6-7 అవర్స్ అయితే అలానే ఉంచేసేసుకోవాలి. 6-7 అవర్స్ అయ్యాక ఇప్పుడు మనం వీటిని అయితే ఈ విధంగా ప్లేట్‌లో అయితే పెట్టేసేసుకోవాలి.
సిరప్ ఏమీ రాకుండా ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి. మన దగ్గర టిష్యూ ఉంటే ప్లేట్‌లో అయితే టిష్యూ వేసేసుకొని వాటిపైన అయితే ఈ ముక్కలైతే వేసేసుకోవచ్చు. వీటినైతే ఎండలో పెట్టకుండా మామూలుగా ఫ్యాన్ వేసుకుంటాం కదండీ! అక్కడ ఆరబెట్టేసేసుకుంటే సరిపోతుంది. వీటిని ఎండలో పెడితే టూటీ ఫ్రూటీ అనేది కొంచెం గట్టిగా వస్తాయి. అందుకని చెప్పేసి ఫ్యాన్ కింద పెట్టేసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. చాలా ఈజీగా ఇంట్లోనే టూటీ ఫ్రూటీ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.